గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురు. నారాయణీయంలోని 86వ దశకంలో ఉన్నాం. సాల్వో భైష్మీ వివాహే యదుబల విజితశ్చంద్రచూడాద్విమానం విందన్ సౌభం సమాయీ త్వయి వసతి కూరుం స్వత్పురీమభ్యభాంక్షీత్ ప్రద్యుమ్నస్తం నిరుంధన్ నిఖిలయదు భటైర్న్యగ్రహీదుగ్రవీర్యం తస్యామాత్యం ద్యుమంతం వ్యజని చ సమరసప్తవింశత్యహాంతం. రుక్మిణీదేవి యొక్క వివాహ సమయమున తమను ఎదుర్కొన్న యాదవుల సైన్యము సాల్వరాజును జయించింది. పరాభవాగ్ని మండిపడుచున్న సాల్వుడు గొప్ప మాయావి. అతడు పరమశివుని మెప్పించి సౌభమను విమానమును పొందాడు. నీవు రాజసూయ యాగమునకై ఇంద్రప్రస్థమునకు పోయినప్పుడు అతడు ద్వారకానగరమును ముట్టడించాడు. 27 దినములు జరిగిన ఆ యుద్ధమున ప్రద్యుమ్నుడు తన భటులందరితో ఎదుర్కొని మహాబలవంతుడైన ద్యుమంతుడను అతని మంత్రిని సంహరించాడు. తావత్వం రామశాలీ త్వరితముపగత ఖండిత ప్రాయ సైన్యం సౌభేషం తం నరుంధాహ సచకిల గదయా శాంకమభ్రం చయత్తే మాయాతాతం జహింసీదపి తవ పురతస్తత్వయాపి క్షణార్థం నాజ్ఞాయీత్యాహురేకే తదిదమవమతం వ్యాస ఏవ న్యషేధీత్. సాల్వరాజు యొక్క సైన్యము చాలా వరకు నశించి ఉన్నది. ఇంతలో నీవు బలరామునితో కూడి అక్కడికి వచ్చి అతని సైన్యమును చీల్చి చెండాడావు. ఆ సాలుని గదాప్రహారమునకు నీ చేతిలోని ధనుస్సు జారి కింద పడింది. నీ ముందే అతడు తన మాయచే ఒక వసుదేవుని కల్పించి అతనిని సంహరించాడు. ఒక క్షణకాలము పాటు నీవు అతని మాయను గుర్తింపలేకపోయితివని కొందరు అనుకున్నారు, కానీ అది సరికాదని వ్యాసుడు ఖండించాడు. నీవు అఖండ జ్ఞానానంద స్వరూపుడవు, మాయాతీతుడవు కూడా. చిత్వా సౌభం గదా చూర్ణితముదక నిధౌ మంక్షు సాల్వేపి చక్రేణోత్కృత్తే దంతవక్త్రః ప్రసభమభిపతన్నభ్యముంచద్గదాంతే కౌమోదక్యాహతోసావపి సుకృత నిధిశ్చైత్యవత్ప్రాపదైక్యం సర్వేషామేష పూర్వం త్వయి ధృత మనసాం మోక్షనాథోవతార. సాల్వరాజు యొక్క సౌభమును విమానమును నీ గదచే పిండి పిండి చేసి సముద్రమును పడుగొట్టావు. వెంటనే నీ చక్రముచే సాలువుని సంహరించావు. అతని మరణమును చూచి దంతభక్తుడు తన గదచేత నిన్ను ఎదుర్కొన్నాడు. నీ చేతిలో మరణించుటను పుణ్యము చేసుకున్న దంతభక్తుడును నీ గదయైన కౌమోదకి యొక్క దెబ్బల వలన మరణించి శిశుపాలుని వలె నీ యందు ఐక్యమయ్యాడు. ఇట్లు ఎల్లప్పుడూ నిన్ను తలుచుకొనుచున్న వారికి మోక్షమును ప్రసాదించుటయే గదా నీ అవతార లక్ష్యము. త్వయ్యాయాతేథ జాతేఖిల కురు సదసి ద్యూతకే సంయతాయాః కందం త్యాయాజ్ఞసేన్యాస్స కరుణమకృతాశ్చైలమాలామనంతాం అన్నాంతఃప్రాప్త సర్వాంశజమునిచకిత ద్రౌపదీ చింతితోథ ప్రాప్త శాకాన్నమశ్నన్ మునిగణమకృతాస్తృప్తిమంతం వనాంతే. నీవు ద్వారకానగరమునకు చేరిన అనంతరము ధర్మరాజు కౌరవ సభలో ద్రౌపదిని కూడా పణముగా పెట్టి కవచదూరంలో ఓడిపోయాడు. తరువాత దుశ్శాసనుడు పాండవ పత్నిని బలవంతంగా సభకు లాక్కొని వచ్చి వస్త్రాపహరణము పూనుకొన్నాడు. అంతటా ఆమె విలిపించుండగా నీవు అక్షయముగా వలువులను ప్రసాదించి ఆమెను కరుణించావు. పాండవుల యొక్క వనవాసమున అందరూ భోజనము చేసిన తరువాత రుద్రాంశ సంభూతుడైన దుర్వాసుడు తన శిష్యులతో కూడి వారి కడకు వచ్చాడు. అప్పుడు ద్రౌపది మొరను ఆలకించి నీవు అక్కడికి వచ్చి పాత్రలో మిగిలియున్న అన్నకణమును భుజించి సంతృప్తుడవైనావు. సర్వాత్మస్వరూపుడవైన నీవు తృప్తి పడుటతో దుర్వాసునకును ఆయన శిష్యులు ఎల్లరకును ఆకలి బాధ తీరగా వారు సంతృప్తులైనారు. యుద్ధోద్యోగేథ మంత్రే మిలతి సతి వృత ఫల్గునేన త్వమేకః కౌరవ్యే దత్త సైన్య కరిపురమగమో దౌత్యకృత్ పాండవార్థం.
భీష్మద్రోణాదిమాన్యే తవ ఖలు వచనే ధిక్కృతే కౌరవేణ వ్యావృణ్వన్ విశ్వరూపం ముని సదసి పురీం శోభయిత్వా గతో భూః. తరువాత కౌరవ పాండవులు యుద్ధ ప్రయత్నములు చేస్తున్నారు. అప్పుడు అర్జునుడు నిన్ను కోరుకున్నాడు. దుర్యోధనుడు మాత్రము నీ సైన్యమును కోరుకున్నాడు. తరువాత నీవు పాండవుల దూతగా హస్తినాపురానికి వెళ్ళావు. అచ్చట భీష్మద్రోణాది పెద్దలందరూ నీ మాటను గౌరవించుచుండగా దుర్యోధనుడు మాత్రము ధిక్కరించాడు. అప్పుడు మహర్షులు కూడా ఉన్న ఆ సభయందు నీ విశ్వరూపాన్ని ప్రదర్శించావు. అంతటా హస్తినాపురవాసులందరూ క్షోభకు గురి అయినారు. జిష్ణోస్త్వం కృష్ణసూతః ఖలు సమరముఖే బంధుఘాతే దయాళుం ఖిన్నం తం వీక్ష వీరం కిమిదమై సఖే నిత్య ఏకోయమాత్మా को वच्छ कोत्र हन्ता तदिह वध भियं प्रोजिष्यि मयि अर्पितात्मा धर्म्यं युद्धं चरेति प्रकृतिमन यथा दर्शयन् విశ్వరూపం. శ్రీకృష్ణ, నీవు కౌరవ మానవ యుద్ధమున అర్జునునకు సారథిగా ఉన్నావు. మహావీరుడైన అర్జునుడు రణరంగమున తన బంధువులను సోదరులను చూచి మనసు ద్రవించి యుద్ధ విముఖుడయ్యాడు. అప్పుడు నీవు అతనితో, మిత్రమా, నీవు చేయుచున్న పని ఏమిటి? ఈ ఆత్మ నిత్యము అద్వితీయము. ఇచ్చట చంపువాడెవడు, మరణించువాడెవడు, అందువలన నేను చంపుచున్నాను అని భయభ్రాంతులను వదిలి నాయందే మనస్సు పెట్టుము, ధర్మయుద్ధము చేయుము అని గీతోపదేశము చేసి విశ్వరూపమును చూపి అర్జునుని యొక్క మోహమును తొలగించావు. అప్పుడు అర్జునుడు సహజ స్థితికి చేరాడు. భక్తోత్తం సేధ భీష్మే తవ ధరణి భరక్షేపకృత్యైకసక్తే నిత్యం నిత్యం విభిందత్యవని హృదయుతం ప్రాప్త సాధే చ పార్థే నిశ్శస్త్రత్వ ప్రతిజ్ఞాం విజహదరి వరం ధారయన్ క్రోధశాలి వాధావన్ ప్రాంజలిం తం నత శిరసమథో వీక్షమోదాటపాగా. స్వామి, నీ పరమభక్తుడైన భీష్ముడు ప్రతిదినము 10,000 మంది రాజులను సంహరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా అతడు నీ కార్యమైన భూభారమును తగ్గించుటను చేయసాగాడు. అర్జునుడు భీష్మునితో యుద్ధము చేయుచు అలసిపోయాడు. అప్పుడు నీవు కోపమును అభినయించుచు శస్త్రము ధరింపనను ప్రతిజ్ఞను వదిలి చక్రమును చేతబట్టి భీష్ముని వైపు పరిగెట్టావు. అప్పుడు భీష్మాచార్యుడు అంజలి ఘటించి నమస్కరించుచుండగా చూసి సంతోషంతో నీవు ఆ ప్రయత్నమును విరమించుకున్నావు. యుద్ధే ద్రోణస్య హస్తిస్థిరరణభగదత్తేరితం వైష్ణవాస్త్రం వక్షస్యాదత్తచక్రస్థ గితర విమహార ప్రార్థయత్ సింధురాజం నాగాస్త్రే కర్ణముక్తే చితిమవనమయన్ కేవలం కృత్తమౌళిం తత్రే తత్రాపి పార్థం కిమివనహి భవాన్ పాండవానామకార్షీత్. కౌరవ పాండవ యుద్ధమున ద్రోణాచార్యుడు సేనాధిపతిగా యుద్ధము చేస్తున్నప్పుడు భగదత్తుడు గజమునెక్కి అర్జునునిపై అప్రతిహతమైన నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రమును నీ వక్షస్థలముచే నిరోధించావు. అలాగే నీ చక్రముచే సూర్యుని కప్పిపెట్టి సింధురాజైన జయద్రథుని చంపించావు. కర్ణుడు అర్జునునిపై అమోఘమైన నాగాస్త్రము ప్రయోగించాడు. అంతటా నీవు అర్జునుని రథమును భూమియందు కృంగునట్టు చేశావు. ఫలితంగా అతని కిరీటం మాత్రం కింద పడిపోయింది. ఆ విధంగా నీవు అతనిని కాపాడావు. ఇలా పాండవులకు నీవు ఎన్ని విధములుగానో సహాయపడ్డావు. యుద్ధాదౌ తీర్థగామీ సఖలు హలధరో నైమిష క్షేత్రమృక్షన్ అప్రత్యుత్థాయి సూతక్షయకృత సుతం తత్పదే కల్పయిత్వా యజ్ఞఘ్నం బల్వలం పర్వణి పరిధరయన్ స్నాత తీర్థోరణాంతే సంప్రాప్తో భీమ దుర్యోధనరణమశమం వీక్షయాత పురీంతే. ప్రభు, కౌరవ పాండవ యుద్ధము ప్రారంభమైనప్పుడు బలరాముడు తీర్థయాత్రలు చేయుచూ నైమిష క్షేత్రాన్ని చేరాడు. అక్కడ మునులకు పురాణగాథలను ప్రవచించుచున్న సూతుడు తనను చూసి లేచి నిలబడలేదని కోపంతో బలరాముడు అతనిని చంపాడు. తరువాత అతని పుత్రుని ఆ సూత పదవియం నుంచి ముందుకు సాగాడు. ఇంకనూ ప్రతి పర్వదినమున యజ్ఞములను నాశనము చేయుచున్న పల్వలుడను రాక్షసును సంహరించాడు. పుణ్యతీర్థములందు స్నానాధికములను తీర్థసేవలను ముగించుకొనుచు సమయము గడుపుచుండగా కౌరవ పాండవ యుద్ధము ముగియు సమయమునకు అక్కడికి వచ్చాడు.
అక్కడ భీమ దుర్యోధనుడు గదాయుద్ధము చేయుచుండగా చూచి దానిని ఆపుటకు ప్రయత్నించాడు. వారు ఆయన మాటను పాటింపనందున ద్వారకకు తిరిగి వచ్చాడు. సంసుప్త ద్రౌపదేయక్షపణహత ధియం ద్రౌణిమేత్యుక్త్వా తన్ముక్తం బ్రాహ్మమస్త్రం సమహృత విజయో మౌలిరత్నం చజహ్రే. ఉక్షిత్యై పాండవానాం పునరపి చ విశత్యుత్తరాగర్భమస్త్రే రక్షన్నంగుష్ఠమాత్రః కిల జఠరమగాశ్చక్రపాణిర్విభో త్వం. ద్రౌపది యొక్క 5 పుత్రులను నిందించుచుండగా ద్రోణుని కుమారుడు అశ్వత్థామ వారిని సంహరించాడు. పిదపాదుడు బ్రహ్మాస్త్రమును ప్రయోగింపగా నీ సూచన మేరకు అర్జునుడు ఆ అస్త్రమును త్రిప్పికొట్టి అతని శిరోరత్నమును అపహరించాడు. అంతటా ద్రౌణి అపాండవము చేయుదును అని పలికి మరల బ్రహ్మాస్త్రమును ప్రయోగింపగా అది ఉత్తర యొక్క గర్భమును ప్రవేశించింది. అప్పుడు నీవు చక్రమును చేయబూని అంగుష్ఠమాత్రదేవుడవై ఆమె గర్భమును ప్రవేశించావు. పిదప నీ చక్రమును అడ్డువేసి ఆ బ్రహ్మాస్త్రము నుండి ఆ గర్భస్థ శిశువును రక్షించావు. ధర్మౌఘం ధర్మసూనోరభిదగ్ధఖిలం ఛందమృత్యుస్స భీష్మః త్వాం పశ్యన్ భక్తిభూమ్నైవ హి సపది యయౌ నిష్కల బ్రహ్మభూయం. సంవ్యాజ్యాధాశ్వమేధైస్త్రిభిరతిమహితైర్ధర్మజం పూర్ణకామం సంప్రాప్తో ద్వారకాం త్వం పవనపురపతే పాహి మాం సర్వరోగాత్. స్వామి, భీష్ముడు తాను కోరుకొనినప్పుడు మరణించున్నట్లు తన తండ్రి వలన వరమును పొంది ఉన్నాడు. అతడు ధర్మరాజునకు అంపశయ్యపై నుండి అనేక ధర్మములను నిరంగించెను. అచ్చట పరమాత్మకు నిన్ను చూచుచూ మిక్కిలి భక్తి చేత స్తుతించి అతడు నీలో ఐక్యము పొందాడు. తరువాత నీవు ధర్మరాజుచే మహిమాన్వితములైన 3 అశ్వమేధ యాగములను చేయించి అతని కోరికలన్నీను తీర్చి ద్వారకా నగరులకు తిరిగి వచ్చావు. అట్టి గురువాయూరుపతి, నా రోగములన్నింటినీ పోగొట్టి నన్ను రక్షింపుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.